అందరికీ నా వందనాలు. కీర్తన గ్రంథము 49వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీయు కొనిపోడు. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, మనకి ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పనిని బట్టి మనకు ఘనతలు వస్తాయి అంటున్న దేవుడు. జనులు మనల్ని ఘనపరిచేవారుగా, మనల్ని పొగిడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఐశ్వర్యం బాగా విస్తరించినప్పుడు, డబ్బు బాగా సంపాదించే వారంగా ఉంటే, మంచి మంచి గృహాలు కట్టుకునే వారంగా ఉంటే, మంచి మంచి జాబుల్లో పనిచేసే వారంగా ఉంటే, మంచి మంచి పదవుల్లో పనిచేసే వారంగా ఉంటే, ఎమ్మెల్యేలైనా కానీ, ముఖ్యమంత్రులైనా కానీ, చైర్మన్లు అయినా కానీ, రకరకాల పదవుల్లో మనం పనిచేసే వారంగా ఉంటే, టీచర్లు కానీ, బ్యాంక్ మేనేజర్లు కానీ, డాక్టర్లు కానీ, రకరకాల ఉన్నతమైన పదవుల్లో పనిచేసేవారుగా ఉంటారు. రకరకాల పోస్టులో పనిచేసేవారుగా ఉంటారు. మనం చేసే పనిని బట్టి అంట మనకి ఈ లోకంలోని ఘనతలు వస్తాయి అంటాడు దేవుడు. మనం చేసే పనిని బట్టి మనకి ఈ లోకంలోని ఘనతలు అనేవి వస్తాయంట. జనులు మనల్ని పొగిడేవారుగా ఉంటారు అంటాడు దేవుడు. మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత మట్టికే ఆ ఘనతలు మనం పొందుకునే వారంగా ఉంటాం. చనిపోయిన తర్వాత ఆ ఘనతలు మనం పొందుకోలేము అంటాడు దేవుడు. ఆ ఘనతలు మన ఎంట రావు అంటాడు దేవుడు. కొంతమంది అందాన్ని బట్టి ఘనతలు వస్తాయి. కొంతమందికి డబ్బు బాగా ఉందని, ఐశ్వర్యం బాగా విస్తరిస్తుందని, ఒకరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటే వారిని ఎంతోమంది జనులు గణపరిచేవారుగా ఉంటారు. ఎంతోమంది జనులు వారిని పొగిడేవారుగా ఉంటారు. ఉన్నతమైన జాబుల్లో పనిచేసినా కానీ, ఉన్నతమైన చదువుతున్నా కానీ జనులు మనల్ని పొగిడేవారుగా ఉంటారు. జనులు మనల్ని గౌరవించేవారుగా ఉంటారు. జనులు మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు. ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు, డబ్బు బాగా విస్తరించినప్పుడు, మంచి మంచి జాబుల్లోని, మంచి మంచి పదవుల్లోని ఉన్నప్పుడు జనులు మనల్ని పొగిడేవారుగా ఉంటారు. జనులు మనల్ని గౌరవించేవారుగా ఉంటారు. మనకి ఈ లోకంలోని ఉన్నతమైన జాబుల్లో పనిచేసినా కానీ, విస్తారమైన ఐశ్వర్యం ఉన్నా కానీ, ఉన్నతమైన పదవుల్లో పనిచేసినా కానీ, ఆ పదవిలో ఉన్నంత కాలమే మనకి ఆ పదవిలోని పనిచేసినంత మట్టికే మనుషులు మనల్ని గౌరవించేవారుగా ఉంటారు. మనుషులు మనల్ని పొగిడేవారుగా ఉంటారు. మనుషులు మనల్ని గణపరిచేవారుగా ఉంటారు. జాబులు పోయిన తర్వాత ఎవరు మనల్ని గణపరచరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, టీచర్లు అయినా కానీ, బ్యాంక్ మేనేజర్లు అయినా కానీ, డాక్టర్లు అయినా సరే, ఐశ్వర్యం ఉన్నా కానీ అది ఉన్నంత మట్టికే జనులు మనల్ని పొగిడేవారుగా ఉంటారు. మనల్ని గణపరిచేవారుగా ఉంటారు. మనల్ని గౌరవించేవారుగా ఉంటారు. ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు మనం జాబులు కోల్పోయే వారంగా ఉంటే, పదవులు కోల్పోయే వారంగా ఉంటే, ఆస్తిని కోల్పోయే వారంగా ఉంటే జనులు మనల్ని గౌరవించరు. జనులు మనల్ని గణపరచరు. ఆ జాబుల్లో పనిచేసినంత మట్టికే, ఐశ్వర్యం ఉన్నంత మట్టికే, ఉన్నతమైన పదవుల్లో పనిచేసినప్పుడే వారు మనల్ని గణపరిచేవారుగా ఉంటారు. మనల్ని పొగిడేవారుగా ఉంటారు. జాబులు పోయిన తర్వాత ఎవరో కూడా మనల్ని లెక్క చేయరు. ఎవరో కూడా మనకి విలువిచ్చి మాట్లాడరు. ఈ లోకంలోని మనకి జాబులు ఉన్నప్పుడు, ఉన్నతమైన పదవుల్లో పనిచేసినప్పుడు, ఐశ్వర్యం బాగా విస్తరించినప్పుడు జనులు మనల్ని పొగుడుతూ ఉంటే, జనులు మనల్ని గణపరిచే వారంగా ఉంటే మనం ఎంతగానో ఆనందించే వారంగా, సంతోషించే వారంగా ఉంటాం. జనులు మనల్ని గణపరిచేవారుగా ఉన్నప్పుడు మనం ఒక్కోసారి
ఒక్కొక్కసారి గర్వించే వారంగా ఉంటాం. ధనం బాగా విస్తరిస్తున్నప్పుడు, ఉన్నతమైన పదవుల్లో పనిచేసినప్పుడు, మంచి మంచి జాబుల్లో పనిచేసినప్పుడు మనం దేవుడు ఇచ్చిన స్థితిని మర్చిపోయి మనం గర్వించే వారంగా ఉంటాం. అహంకారం కలిగి పొగరతోని అనేక రకమైన చెడు లక్షణాలు కలిగి మనం జీవించే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు అలాంటి మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. దేవుడు మనకి ఉన్నతమైన స్థితి ఇచ్చిందంటే జాబులైనా కానీ, ఐశ్వర్యమైనా కానీ, ఉన్నతమైన పదవుల్లో పనిచేసేటప్పుడు మనకు దేవుడు ఇస్తున్న స్థితిని బట్టి అణిగి మణిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. అణిగి మణిగి ఉండాలంట. కొంతమంది జాబులనంతకాలం అణిగి మణిగి ఉండకుండా అహంకారం కలిగి పొగరతోని గర్వంతోని ప్రవర్తించేవారుగా ఉంటారు. అలా ప్రవర్తించడం వల్ల జాబుల్ని కోల్పోయేవారుగా ఉంటారు. కొంతమంది ధనం లేదని, ఐశ్వర్యం లేదని, మంచి మంచి జాబుల్లో పనిచేయట్లేదని, మంచి మంచి ఉన్నతమైన పదవుల్లో పనిచేయట్లేదని, కొంతమంది ఉన్నతమైన పదవుల్లో పనిచేసే వారిని చూసి, మంచి మంచి ఉన్నతమైన పోస్టులో పనిచేసే వారిని చూసి అసూయపడేవారుగా ఉంటారు. కొంతమంది ధనవంతులను చూస్తే అసూయపడేవారుగా ఉంటారు. మత్సరములు పెట్టుకునేవారుగా ఉంటారు. దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. మనం లేని స్థితిలో ఉన్నా కానీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ మనం అణిగి మణిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఉన్నతమైన స్థితి ఉంటే మనకు గర్వం, అహంకారం, పొగరు మనలో ఉండకూడదు అంటున్న దేవుడు. లేని స్థితిలో ఉన్నప్పుడు ఎదుటివారు ఎదుగుతూ ఉంటే వారి మీద అసూయ పడకూడదు అంటున్న దేవుడు. వారు నాకంటే వారు ఎదగకూడదు అని కొంతమంది అనుకునేవారుగా ఉంటారు. నాకంటే వారు ఉన్నతమైన స్థితిలో ఉండకూడదని కొంతమంది అనుకునేవారుగా ఉంటారు. అసూయ పడేవారుగా ఉంటారు. కొంతమంది అన్నదమ్ములు ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటే, ఉన్నతమైన జాబుల్లో పనిచేసేవారుగా ఉంటే, ఉన్నతమైన పదవుల్లో పనిచేసేవారుగా ఉంటే, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి ఎదురోళ్ళు కానీ, మన అన్నయ్యలు కానీ, మన అక్కా చెల్లెలు కానీ ఎదుగుతూ ఉంటే వారు లేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. వారు నాకన్నా ఎందుకు పై స్థితిలో ఉండేవారుగా ఉండాలి అని అసూయ పడేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ఈ లోకంలోని ఉన్నతమైన పదవులు ఉన్నా కానీ, లేని స్థితిలో ఉన్నా కానీ మనము అణిగి మణిగి ఉండాలంట. అణిగి మణిగి మంచి మనసు కలిగి ప్రవర్తించే వరంగా ఉంటే దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వరంగా ఉంటాం. దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి మనం అణిగి మణిగి ఏ పాపం చేయకుండా మనం మంచి మనసు కలిగి ప్రవర్తించే వరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వరంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దేవుని